రకాలైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారి ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి డబ్బిస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను అమలు చేయట్లేదని అనట్లా, అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలంట. అంటే 1394 బాటా రేటు, 1394 రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే. మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు? సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి, కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తారు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు. తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే, మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చేసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు, ప్రజలకు ముందు చెప్పారా? ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 30,000 ఇస్తానన్నారు, కానీ తల్లి ఒకరిదే ఉంటే 15,000 అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట, 15,000 కావాలంటే. ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ 6 ఎటు వెళ్ళిపోతుందో ఆయన ఇందాక మాటలో విన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, సరే ఇచ్చారు, వాలంటీర్లతో పంపిస్తాం. ఏరు వాలంటీర్లు? ఏరు వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు, వాలంటీర్లు లేరు. వాళ్ళ ఎవరిని కొత్తను తీసుకో, నీలాటోళ్ళు పెట్టుకోమనాల్సిందే. TV5 రిపోర్టర్స్ని, TV5 మీ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు అందరిని పెట్టుకోమనాల్సింది. పోనీ సరే మేము పెట్టాం, అందుకని మేము లేము కదా ఇప్పుడు అధికారంలో, మా కోసమే రాజీనామా చేస్తారు. పోనీ ఇప్పుడు మీ కొత్త వాళ్ళని పెట్టవచ్చు కదా, కొన్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టుకొని, లేకపోతే నీతి నిజాయితీగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ పెట్టియండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి, వీటికి అనుమానాలు ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రజల్ని. ఈ ఆందోళనని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా, వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం తప్ప వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపన అయితే మాకు లేదు, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఇద్దరు, దాదాపు మేము 80-85 లక్షల మంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అంటే దాదాపు 42-43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి ఇప్పటికన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, ఆయన మీద ఏదో రకంగా ఇష్టం